Yeah, hi, all, good evening. Am I audible? Can you please confirm through chat? Good evening, everyone. Thanks for joining. Okay, today also we will try to understand a few more AWS terminology. Okay, tomorrow we will start the first AWS service, that is IAM. Okay, fine. All right. Yesterday session we discussed about a few cloud fundamentals, guys. Cloud terminology అంతా చూసాం. Today we will try to understand a few more points. Tomorrow, tomorrow we will try to start first AWS first service, that is Identity Access Management IAM. Everyone have AWS account, right? Okay, రీసెంట్గా ఎనీవన్ క్రియేటెడ్ గైస్ దట్ ఈస్ ఆస్కింగ్ యూపీఐ. మన ఫోన్పే ద్వారా కూడా లాగిన్ అయ్యి మనం డీటెయిల్స్ పాస్ చేస్తే అరౌండ్ 10,000 15,000 ఆటోపే ఎనేబుల్ అవుతుంది. దాని తర్వాత మనం దాన్ని డిలీట్ చేయొచ్చు. ఎనీవన్ రీసెంట్లీ క్రియేటెడ్ AWS అకౌంట్ విత్ హెల్ప్ ఆఫ్ యూపీఐ, నాట్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఎనేబుల్ అయింది కాకుండా రీసెంట్గా ఎనీవన్ క్రియేటెడ్ విత్ హెల్ప్ ఆఫ్ యూపీఐ? ఎస్, అది ఎస్ మధు. నెక్స్ట్, సి yesterday we discussed about what is cloud and what are the features also in yesterday introduction session. Okay, why you need to start with fundamentals, guys? See, most of the students directly they are dumping into EC2, S3, IAM, RDS ఇటువంటి సర్వీస్లకి డైరెక్ట్గా జంప్ అవుతారు వితౌట్ అండర్స్టాండింగ్ వై క్లౌడ్ ఈస్. ఓకే, హౌ ఏడబ్ల్యూఎస్ స్ట్రక్చర్ ఇంటర్నల్లీ, అంటే రీజియన్స్ ఎలా ఉంటాయి, అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటి, ఎడ్జ్ లొకేషన్స్ అంటే ఏంటి, హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వాట్, అంటే ఏడబ్ల్యూఎస్లోనే మళ్ళీ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్లోనే మళ్ళీ డిఫరెంట్ టీమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ హౌ వన్ సర్వీస్ ఈజ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్. అటువంటి టర్మ్స్ మీకు తెలుసుంటే మాత్రం చాలా అడ్వాంటేజ్ అవుతుంది. బికాస్ వై వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఫ్రమ్ ఫండమెంటల్ టు అడ్వాన్స్డ్. ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ ఫండమెంటల్స్ మిస్కాన్ఫిగరేషన్ జరిగేదానికి ఛాన్స్ ఉంటుంది. సెక్యూరిటీ ఇష్యూస్ రావచ్చు. ఎందుకంటే మనం సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ప్రాపర్ ఫండమెంటల్ అనాలిసిస్ కానీ మనకు లేకపోతే ఓకే అవర్ డేటా లీక్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్ బిల్డింగు రిక్వైర్డ్ రీసోర్సెస్ యూస్ చేయకుండా దానికన్నా ఎక్కువ యూస్ చేయడం వల్ల అన్ఎక్స్పెక్టెడ్ బిల్లింగ్ రేస్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇఫ్ ఆర్ నాట్ గుడ్ ఎట్ ఫండమెంటల్స్, ఈవెన్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద ఇంటర్వ్యూ, యూ విల్ నాట్ పెర్ఫార్మ్ బెటర్, గైస్. ఎస్ ఆర్ నో? ఇఫ్ యు ఆర్ నాట్ గుడ్ ఎట్ ఫండమెంటల్స్, యు ఆర్ నాట్ ఏబుల్ టు కనెక్ట్ ద కాన్సెప్ట్ ఇన్ ద ఇంటర్వ్యూస్. అంటే ఒక కాన్సెప్ట్కి ఇంకో కాన్సెప్ట్కి ఇంటర్లింక్ చేయలేం. దట్ ఈస్ ద రీజన్ డోంట్ డైరెక్ట్లీ జంప్ ఇన్ టు ద ఎనీ సర్వీస్కి జంప్ అయినా కానీ ఆ సర్వీస్ దేనికి, ఆ సర్వీస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలా, ఏ సిచ్యువేషన్స్లో యూస్ చేయాలా, అటువంటివన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. టుడే ఆల్సో వీ విల్ ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ ఫ్యూ క్లౌడ్ రిలేటెడ్ టర్మ్స్ ఓన్లీ. వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, గైస్? వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్? Cloud computing is the delivery of compute, that is EC2 instances, storage S3, even networking VPC, databases RDS over the internet, pay as you go model. Cloud computing is the delivery of compute, storage, networking, databases over the internet, pay as you go model. Pay as you go model. What is the meaning of pay as you go model? Pay as you go model. Pay as you go model. What is this meaning? For example, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెయిన్లీ వీఆర్ గోయింగ్ ఫర్ ద ఏడబ్ల్యూఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, వీఆర్ గోయింగ్ ఫర్ ద ఏడబ్ల్యూఎస్ ఆర్ అజూర్, గైస్. మెయిన్ పర్పస్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే. మనం మేనేజ్ చేయకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం ఏడబ్ల్యూఎస్ విల్ మేనేజ్. ఇక్కడ పే యాజ్ యూ గో మోడల్ అంటే ఏంటి మీనింగ్ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఓన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసావు అనుకో. నువ్వు ఓన్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ 8 కోర్ CPU, ఓకే, 512 GB మెమరీ, ఓకే. బట్ దిస్ ఈజ్ సర్వర్ వన్. ఓకే, 1 month 30 days వరకు యాక్టివ్గా యూస్ చేసాం ఈ సర్వర్ని. ఆఫ్టర్ దెన్ ట్రాఫిక్ స్లోగా రెడ్యూస్ అయింది, ఎటువంటి కస్టమర్స్ లేరు. సరే, ఈ 30 daysలో కస్టమర్స్ ఇంక్రీజ్ అయ్యారు. వీఆర్ టేకింగ్ 1 more సర్వర్ ఆల్సో, సర్వర్ టూ. ఈ 30 daysలో 100 members ఉన్నటువంటి కస్టమర్స్ 200 కస్టమర్స్ అయ్యారు. 1 more సర్వర్ని హై అవైలబిలిటీ కోసం లాంచ్ చేశాం. ఆల్ ఆఫ్ సడన్ 30 days తర్వాత కస్టమర్స్ మనకి డిక్రీజ్ అయిన తర్వాత ఈ 2 సర్వర్స్ని మనమే బేర్ చేయాలి కదా.
ఈ రెండు సర్వర్స్ నువ్వు యూస్ చేయకపోయినా నువ్వు ఒకసారి పర్చేస్ చేసావనంటే ఆ సర్వర్స్ని నువ్వే మెయింటైన్ చేయాలి. లైఫ్ టైం మనమే మెయింటైన్ చేయాలి. ఫస్ట్ టైమే యూనిట్ పే ద టోటల్ అమౌంట్. కంప్లీట్గా పర్చేస్ చేసి సెటప్ చేయాలి ఆన్ ప్రిమ్లో. మనమే డేటా సెంటర్ కానీ మేనేజ్ చేస్తుంటే. అలా కాకుండా నీకు ఎప్పుడు అవసరం అయితే అప్పుడు వరకు, ఓకే ఇప్పుడు 8 కోర్ సిపి 512 జీబీ కావాలన్నావు, 1 మంత్ కావాలా, 1 మంత్ వరకే నువ్వు పే చేస్తావు. ఇది కూడా 1 మంత్ కావాలి, 1 మంత్ వరకే పే చేస్తావు. లేదు 6 మంత్స్ కావాలా, 6 మంత్స్ వరకే పే చేస్తావు. డిఫరెంట్ టైప్ ఆఫ్ EC2 ఇన్స్టెన్సెస్ ఉంటాయి గైస్. ఆన్ డిమాండ్ ఇన్స్టెన్సెస్, స్పాట్ ఇన్స్టెన్సెస్, పిలిచి EC2 మాడ్యూల్లో. పే యాజ్ యూ గో మోడల్ అంటే మీరు ఎంతైతే యూస్ చేస్తారో అంతవరకే మనం బిల్లింగ్ పే చేస్తాం. మనం ఎంతైతే యూస్ చేస్తామో అంతవరకే మనం బిల్లింగ్ యూస్ చేస్తాం. పే యాజ్ యూ గో మోడల్. ఆఫ్టర్ దెన్ యూ నో నీడ్ టు పే ఎనీథింగ్. సింగిల్ రూపీ కూడా పే చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ బయింగ్ అండ్ మెయింటైనింగ్ ద ఫిజికల్ సర్వర్స్, మనం ఓన్గా బై చేసి ఓన్గా ఆ ఫిజికల్ సర్వర్స్ అన్నింటిని మనమే మెయింటైన్ చేయాలనంటే నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఎస్, పవర్ సప్లై కనెక్షన్ మనమే చూసుకోవాలి. ఆ సర్వర్స్ అంతా ప్రాపర్గా రన్ అవ్వడానికి పవర్ సప్లై మనమే చూడాలి. లొకేషన్ ఆల్సో వీ నీడ్ టు ఫిక్స్ ఇట్. ఎస్, కరెక్ట్. ఈవెన్ ఫిజికల్ సెక్యూరిటీ, ఇంటర్నల్గా మనమే సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేసుకోవాలి. ఓకే, అలానే కూలింగ్ సిస్టమ్ కూడా మనమే ప్రొవైడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఆన్ ప్రిమైస్ అనుకో, ఈ సర్వర్స్ని ఫిజికల్గా కాన్ఫిగర్ చేసేటువంటి ఇన్ఫ్రాకి సంబంధించినటువంటి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరం అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ కాస్ట్ ఓన్లీ, రైట్? ఇప్పుడు జస్ట్ నేను AWSలోకి వెళ్ళి 2 సర్వర్స్ లాంచ్ చేయడం జస్ట్ 2 minutesలో లాంచ్ చేసేస్తాను. ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ద పవర్ సప్లై, ఐఎమ్ నాట్ బాదర్ అబౌట్ ద సెక్యూరిటీ డిఫాల్ట్గా మనం అక్కడ ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బ్యాక్గ్రౌండ్లో మేనేజ్ చేయడానికి టెక్ టీమ్ ఏం అవసరం లేదు. కూలింగ్ సిస్టమ్ మనం బేర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఒక 1 month యూస్ చేస్తాను, దాని తర్వాత వదిలేస్తాను. ఆ 1 month మాత్రమే నేను అమౌంట్ పే చేస్తాను AWSకి. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పే యాజ్ యూ గో మోడల్. అందుకనే మనకి AWS, అజ్యూరు, GCP, దే ఆర్ ద సర్వీస్ ప్రొవైడర్స్, క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, వాట్ ఈస్ సర్వీస్? దట్ కెన్ బి కంప్యూట్ ఆర్ నెట్వర్క్ ఆర్ స్టోరేజ్ ఆర్ డేటాబేస్. ఏ టైప్ ఆఫ్ సర్వీసెస్ అయినా కానీ దే ఆర్ ప్రొవైడింగ్. ఇన్ AWS దే ఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ 200+ సర్వీసెస్. మార్కెట్లో ఏదైతే డిమాండ్ ఉంటుందో, ప్రాజెక్ట్స్కి ఏదైతే డిమాండ్ ఉంటుందో ఆ సర్వీసెస్ అన్నీ AWS ప్రొవైడ్ చేస్తుంది. ఈవెన్ ఇఫ్ యూఆర్ గోయింగ్, వై పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద AWS ఓన్లీ? ఇఫ్ యూ సీ AWS మార్కెట్ షేర్ కంపేర్ టు అదర్ క్లౌడ్స్, కంపేర్ టు other cloud service providers. If you see, okay, which one is the highest priority? If you go to this diagram or any diagram is fine. Okay, this is 2025 third quarter. Okay, let me open this. Okay, see, are you able to see 2025 third quarter అంటే మనకి బిఫోర్ డిసెంబర్ అంటే అక్టోబర్, ఆగస్టు, సెప్టెంబర్ ఆ టైంలో థర్డ్ క్వార్టర్. ఓకే ఫైన్. 7, 8, 9, 9th మంత్ ఎంత ఉంది చూడండి. 30%, నియర్లీ 29-30% క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్లోబల్గా AWS స్టేస్ అహెడ్ యాజ్ ఏ క్లౌడ్ మార్కెట్ యాక్సిలరేట్స్. 30% షేరు AWSకి ఉంది. 20%, అందుకని సెకండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద అజ్యూర్. 20% షేర్ అజ్యూర్ ఉంది. ఓకే, 13% షేరు GCP ఉంది. బట్ మీరు మార్కెట్లో ఓకే అరాకిల్ క్లౌడ్ కానీ ఓకే లేదా అలీబాబా క్లౌడ్ కానీ ఇటువంటి క్లౌడ్స్ నేర్చుకున్నప్పుడు వేకెన్సీలు కూడా తక్కువ ఉంటాయి. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి మార్కెట్ షేర్, ఎన్ని ప్రాజెక్ట్స్ ఆ సర్వీసెస్ వాళ్ళు ప్రొవైడ్ చేసేటువంటి సర్వీసెస్ యూస్ చేస్తున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, AWSలో ఎక్కువ పర్సెంట్ షేర్ ఉందని AWS నేర్చుకుంటే ఎక్కువ కాల్స్ వస్తాయని కాదు. AWSలో కాంపిటీషన్ కూడా అలానే ఉంటుంది. AWS ఎక్స్పర్ట్స్ చాలా మంది ఉంటారు మార్కెట్లో. ఎస్ ఆర్ నో? AWS నేర్చుకున్నటువంటి క్యాండిడేట్స్ మినిమం ఒక 10 సర్వీస్ ఇన్డెప్త్ తెలిసినటువంటి క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారు మార్కెట్లో. ఓకే ఫైన్. ఇప్పుడు యూ మే గెట్ ఎ డౌట్ ఆల్సో హియర్. AWS అండ్ అజ్యూర్ అండ్ GCP మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఆర్ దేర్. విచ్ వన్ ఈస్ లెస్ కాస్ట్? ఇట్స్ డిపెండింగ్ ఆన్ ద రీజియన్. ఇప్పుడు ఒక సర్వర్ని
ఏడబ్ల్యూఎస్లోనే సేమ్ సర్వర్ని ముంబై రీజియన్లో లాంచ్ చేస్తే ఒక ప్రైస్ ఉంటుంది, టోక్యోలో లాంచ్ చేస్తే ఇంకొక ప్రైస్ ఉంటుంది, హైదరాబాద్లో లాంచ్ చేస్తే ఇంకొక ప్రైస్ ఉంటుంది. ఎందుకని? డిపెండ్స్ ఆన్ ద డేటా సెంటర్ కాస్ట్, అక్కడ మెయింటెనెన్స్, దాన్ని బేస్ చేసుకొని దే ఆర్ ఛార్జింగ్. ఇట్స్ నాట్ డిపెండింగ్ ఆన్ ద క్లౌడ్ ప్రొవైడర్. ఆ డేటా సెంటర్లో వాళ్ళకి అక్కడ కాస్ట్ని బేర్ చేసే దాన్ని బట్టి ఈవెన్ ఏడబ్ల్యూఎస్లోనే అదే సర్వర్ డిఫరెంట్ రీజియన్స్లో డిఫరెంట్ ప్రైసింగ్స్ ఉంటాయి. విల్ సి ప్రైసింగ్ ఆల్సో వీ విల్ కాన్సన్ట్రేట్ గైస్ వెన్ ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ ద సర్వీసెస్. Okay, which one is cheaper? We can't predict. See, some regions database AWS is providing less price. Some regions database is providing Azure side, Azure databases services they are providing for cheaper. మనం ఒక బెస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కూడా ఆ సర్వీస్ని కాస్ట్ను కూడా మైండ్లో ఉంచుకోవాలి. ఓకే, ఐ విల్ షో దట్ డయాగ్రామ్ ఆల్సో గైస్, వీ హ్యావ్ దట్, విల్ సీ ఇట్ లేటర్. ఓకే, ఒక బెస్ట్ రీజియన్, ఒక ఏడబ్ల్యూఎస్ ఇంజనీర్గా మీరు వర్క్ చేయాలనుకుంటే ఒక బెస్ట్ రీజియన్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కాస్ట్, లేటెన్సీ చెక్ చేసుకోవాలి, నెక్స్ట్ సర్వీస్ అవైలబిలిటీ చెక్ చేసుకోవాలి. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి మనకి. ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ ద ఫిజికల్ సర్వర్స్, రీసోర్సెస్ ఆర్ రెంటెడ్, యూనిట్ టు టేక్ ఇట్ యాజ్ ఎ రెంట్ ఫ్రమ్ ఏడబ్ల్యూఎస్ ఆర్ అజ్యూర్. నీకు ఆల్ ఆఫ్ సడన్ నువ్వు స్కేల్ చేసుకోవాలంటే స్కేల్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవాలంటే డిక్రీజ్ చేసుకోవచ్చు. బట్ ఫర్ ఎగ్జాంపుల్ మై టీమ్, హోల్ టీమ్ ఈస్ దేర్ ఇన్ ముంబై, ఓకే, బట్ డేటా సెంటర్ ఈస్ దేర్ ఇన్ టోక్యో, జపాన్ టోక్యో. ఈజ్ ఇట్ పాసిబుల్ టు గో ఎవ్రీ టైమ్ దేర్ అండ్ వీఆర్ సెటపింగ్? ఆల్ ఆఫ్ సడన్ స్కేల్ చేయాలంటే మనం అక్కడికి వెళ్ళి మన టీం మొత్తం అక్కడికి వెళ్ళి సెటప్ చేయాలంటే కష్టం. సరే, జపాన్ టోక్యోకి వెళ్ళిన తర్వాత నాట్ ఓన్లీ టోక్యో, అక్కడ నుంచి మనకి ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ రీజియన్లో మనకి కస్టమర్స్ ఉన్నారనుకోండి, అక్కడ మళ్ళీ సపరేట్ టీమ్ని మెయింటైన్ చేయాలా? హియర్ ఇఫ్ ఆర్ గోయింగ్ ఫర్ ద క్లౌడ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈస్ గ్లోబల్లీ అవైలబుల్. Infrastructure is globally available. Okay, even if you go and see global infrastructure of AWS, global infrastructure of AWS, multiple regions are there. Multiple regions, if you see, okay, Asia specific only, see how many, see multiple regions. If you go to even Mumbai, okay, if you click on Mumbai, see how many availability, 3 availability zones 2016 లో లాంచ్ చేశారు. సి ముంబైలో 3 డేటా సెంటర్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, నాట్ ఓన్లీ ముంబై, ఫర్ ఎగ్జాంపుల్ మన కస్టమర్స్ ఎక్కువ జపాన్ సైడ్ ఉన్నాడు అనుకో, జపాన్లో చూడండి 4 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి, 4 డేటా సెంటర్స్ ఉన్నాయి. ఓకే, బేస్డ్ ఆన్ దట్ ఎక్కడైతే నీ కస్టమర్స్ ఎక్కువ ఉంటారో, ఓకే, ఎక్కడైతే నీ కస్టమర్స్ ఎక్కువ ఉంటారో దాన్ని బేస్ చేసుకొని మనం బెస్ట్ రీజియన్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. విల్ సీ దిస్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైస్. ఓకే, అలా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది గ్లోబల్గా అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ ఫర్ ద క్లౌడ్. వరల్డ్ వైడ్ నా కస్టమర్స్ ఉన్నారు అనుకోండి, ఎక్కువ కస్టమర్స్ ఎక్కడున్నారో అక్కడ ఎక్కువ సర్వర్స్ని మనం కాన్ఫిగర్ చేస్తాం. ఎందుకని? లేటెన్సీ కోసం. ఇప్పుడు లేటెన్సీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ లేటెన్సీ? ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ట్రై టు ఓపెన్ a Sublime or else what is that, git bash. Let me try to open git bash whether it is going to work here. Okay, Linux commands. See ping google.com. For example, let me try to ping google.com. See, it is pinging. Okay, 4 packets I transmitted, 4 packets transfer చేస్తే 4 packets total transfer చేస్తే రిసీవ్ అయింది, ప్యాకెట్ లాస్ 0%. బట్ యావరేజ్ లేటెన్సీ ఇస్ హౌ మచ్ హియర్? ఆర్టీటీ టైం, రౌండ్ ట్రిప్ టైం, ఆర్టీటీ టైం అంటారు, అప్రాక్సిమేట్ ఆర్టీటీ హౌ మచ్ టైం యావరేజ్? 7 మిల్లీ సెకండ్స్లో మనకి రెస్పాన్స్ వస్తుంది. 7 మిల్లీ సెకండ్స్లో మనకి రెస్పాన్స్ వస్తుంది. అంటే నియరెస్ట్ లొకేషన్లో డేటా సెంటర్ ఉంటుంది. ట్రేస్ రూట్ అనేటువంటి కమాండ్ కూడా ఉంటుంది గైస్. ఐ విల్ డిస్కస్ వెన్ ఐఎమ్ డిస్కసింగ్ అబౌట్ నెట్వర్కింగ్, ఐ విల్ టెల్ యూ ట్రేస్ రూట్. ఇక్కడ నుంచి మనం ఒకసారి హిట్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో మన బ్రాడ్బ్యాండ్కి వెళ్ళి అక్కడి నుంచి కనెక్షన్ ఫైనల్ ఆ డెస్టినేషన్కి ఎలా వెళ్తుంది అనేది ట్రేస్ రూట్ కమాండ్ ద్వారా చూడొచ్చు. విల్ సీ ఇట్ దట్ లేటర్. బట్ లెట్ మీ ట్రై పింగ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ yahoo.com. ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ సెర్చ్ ఇట్ yahoo.com. Here also we are trying to send the 4 packets. So 4 packets send చేసాం, బట్ యావరేజ్ టైమ్ is how much? 260 milliseconds. Average time, round trip time, how much? 260 milliseconds. Why we are getting late response? Because nearest, అంటే నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది బెంగళూరు, ఈ బెంగళూరు నుంచి నాకు నియరెస్ట్ లొకేషన్, ఓకే, నియరెస్ట్ లొకేషన్ మనకి
డేటా సెంటర్ ఏదైతే ఉంటుందో అక్కడి నుంచి మనకు రెస్పాన్స్ వస్తుంటుంది. ఓకే, కరెంట్ లొకేషన్, ఓకే, నియరెస్ట్ లొకేషన్ నుంచి బేస్ చేసుకొని ఇప్పుడు చూడండి బెంగళూరు కర్ణాటక, ఇక్కడ నుంచి మనకి నియరెస్ట్ డేటా సెంటర్కి రిక్వెస్ట్ వెళ్తుంది, అక్కడి నుంచి వచ్చేటువంటి రెస్పాన్స్ని బట్టి ఉంటుంది. ఓకే, యాహూ సర్వర్స్ మనకి నియరెస్ట్ లొకేషన్లో లేవు. ఓకే, యాహూ సర్వర్స్ మనకి యాహూ సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మనకి నియరెస్ట్ లొకేషన్లో లేదు. దట్ ఈస్ ద రీజన్ రెస్పాన్స్ వీఆర్ గెటింగ్ 260 milliseconds. Okay, like that you need to understand this term, guys. Okay, fine. Then why people are going for the traditional infrastructure and cloud? ట్రెడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రెండింటి డిఫరెన్స్ ఏంటంటే మనం ఓన్గా ఫిజికల్ సర్వర్స్ మనం మెయింటైన్ చేయాలి అండ్ ఫిక్స్డ్ కెపాసిటీ. ఒక 100 సర్వర్స్ అంటే ఒకసారి వెళ్తాం 100 సర్వర్స్ తీసుకుంటాం, స్కేల్ చేసేటప్పుడు మళ్ళీ మళ్ళీ వెళ్ళి మనం పర్చేస్ చేసుకురావాలి. హై అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఎట్ ఏ టైం మనం ఇన్వెస్ట్ చేసేయాలి అమౌంట్. ఇప్పుడు మనం ఒక షాప్కి వెళ్తాం, ఓకే, ఒక 1 TB హార్డ్ డిస్క్ తీసుకున్నాం, హాఫ్ అమౌంట్ నేను ఇప్పుడు పే చేస్తాను, ఒక 1 వీక్ యూస్ చేసుకుని వచ్చి మళ్ళీ నేను హాఫ్ అమౌంట్ ఇస్తానంటే ఒప్పుకోడు. అంటే హై అప్ ఫ్రంట్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, దట్ టు మాన్యువల్ స్కేలింగ్ బేస్డ్ ఆన్ ద కస్టమర్ లోడ్. మాన్యువల్గా మనం స్కేల్ చేయాలి, మళ్ళీ పర్చేస్ చేసుకోవాలి, ఇంక్రీజ్ చేయడం డిక్రీజ్ చేయడం ఇవన్నీ చేయాలి. హార్డ్వేర్ ఫెయిల్యూర్స్ ఇంపాక్ట్ ద అప్లికేషన్. ఇఫ్ ఎనీ హార్డ్వేర్ ఈస్ ఫెయిల్డ్, all of sudden replacement is very difficult if you are going for the traditional infrastructure. That is the reason we are going for the cloud infrastructure with the help of AWS. We can use the virtualized resources, we can use the elastic scaling also. You no need to pay based on the usage also. You can pay many serverless mechanisms also there in AWS, even ECS also serverless. Containerized things also we can deploy as a serverless. ఓకే, ఫైన్. ఈవెన్ హై అవైలబిలిటీ బై ద డిజైన్. మన డిజైనర్స్ ఆర్కిటెక్చరు కరెక్ట్గా కానీ డిజైన్ చేస్తే మన అప్లికేషన్ ఎప్పుడు హై అవైలబిలిటీలో ఉంటుంది. ఓకే, మేనేజ్డ్ డేటా సెంటర్. హూ విల్ మేనేజ్ ద డేటా సెంటర్ హియర్? AWS విల్ టేక్ కేర్. సి ఫర్ ఎగ్జాంపుల్, 1 second, let me go to YouTube. 1 second, guys. I'm searching one video. Allow me 1 second. AWS data center. 1 second. See, this is the 1 second. It's not after. This is the AWS data center. These chips. చూడండి అన్ని ఫిజికల్ సర్వర్స్ అంతా కనెక్షన్స్ కానీ చూడండి, సర్వర్ అడ్మిన్ టీమ్స్ మొత్తం కనెక్షన్స్ ఏదన్నా ఫెయిల్యూర్ అయినా కానీ ఆటోమేటిక్గా తీసేస్తారు. AWS ఇండియా, ఇన్సైడ్ AWS న్యూ ఏఐని బేస్ చేసుకుని డిజైన్ చేశారు వాళ్ళు. ఓకే, చూడండి సూపర్ కంప్యూటర్స్ అంతా ఇక్కడ చూడండి, సర్వర్స్ చూడండి, కూలింగ్ సిస్టమ్ అవుట్ సైడ్ చూడండి. ఎస్, ఓకే, ఇలా హూ విల్ మేనేజ్ ఆల్ దీస్ థింగ్స్? AWSని చూడండి, ర్యాక్స్ చూడండి, సర్వర్స్ అంతా రీప్లేస్ చేయడం, ఇదంతా మనం సెటప్ చేసి మనం ఒక అప్లికేషన్ని ఒక ప్రాజెక్ట్ని మనం డిప్లాయ్ చేయడానికి ఇవన్నీ మనం సెటప్ చేసుకొని ఇవన్నీ చేయాలంటే అంత ఈజీనా? ఈజ్ ఇట్ హైలీ రికమెండెడ్? ప్రీవియస్ డేస్లో అంటే సర్వీస్ ప్రొవైడర్స్ లేరు, వీఆర్ గోయింగ్ రైట్. చూడండి, ఆ ఎక్స్పర్ట్స్ కావాలా? ఓకే, ఆ లెవెల్లో పనిచేసినటువంటి రీసోర్స్ మనకి చాలా ఇంపార్టెంట్. చూడండి, స్విచ్చెస్, PSUs, ఓకే, GPUs అవన్నీ బేస్ చేసుకొని మనం ఫైబర్ ఆప్టిక్స్ ఇవన్నీ పర్చేస్ చేయాలి ఫిజికల్గా, చాలా కాస్ట్ అవుతుంది. ఓకే, ఈ ప్రాబ్లంని తగ్గించడానికే వీఆర్ గోయింగ్ ఫర్ ద క్లౌడ్. వీ డోంట్ వాంట్ టు మోర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఐ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద మై అప్లికేషన్. వాట్ ఎవర్ ద అప్లికేషన్ వీఆర్ ట్రైంగ్ టు డిప్లాయ్, ఐ నీడ్ టు డిప్లాయ్ ఫాస్టర్ అండ్ స్మూతర్ అండ్ ఇన్ ఏ సెక్యూర్ వే. దట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం హ్యాండిల్ చేయాలనంటే చాలా కష్టం అవుతుంది. ఓకే, దట్ ఈస్ ద రీజన్ పీపుల్ ఆర్ గోయింగ్ ఫర్ ద క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, fine. We have 3 types of service models are there, guys. Very, very important in terms of interview also. They might get you confusion. Okay, మీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ఓకే, ఏ క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సర్వీస్ మోడల్ యూస్ చేయాలనంటే వాళ్ళు ఎన్ని టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఉన్నాయని అడగొచ్చు. లేదు వాట్ ఈస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. లేదు ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీస్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. లేదు సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి అంటారు. వాట్ ఈస్ దిస్ మీనింగ్?
ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూడండి, ఇఫ్ యూ వాంట్ సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసు, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసు, జస్ట్ ఇమేజెస్ మీద క్లిక్ చేశారంటే ఎన్ నెంబర్ ఆఫ్ ఇమేజెస్ వస్తాయి. లెట్ మీ ట్రై టు ఓపెన్ ఎనీ వన్ ఇమేజ్. లెట్ మీ ట్రై టు ఓపెన్ ఎనీ వన్ ఇమేజ్. ఓకే, ఐ థింక్ not like this. Let me try to expand. Let me try to open now. Open in new tab. Yes, it is open. Oh, small here. Let me try to open in new tab. Open link in new tab. Yes, let me maximize it now. See, how many types of service models we have? 3 types guys. చాలా ఇంపార్టెంట్ ఇది. అప్కమింగ్ సెషన్స్లో కూడా వస్తుంటుంది. జస్ట్ థియరీ డిస్కస్ చేస్తాను. గ్రీన్ కలర్లో ఉండేటి మనం మేనేజ్ చేయాలి. ఓకే, మనకి బ్లూ కలర్లో ఉండేది క్లౌడ్ ప్రొవైడర్. దట్ కెన్ బి AWS కానీ, అజూర్ కానీ, GCP కానీ, వాళ్ళు మేనేజ్ చేస్తారు. 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి. హౌ మెనీ? 3 టైప్స్ ఆఫ్ సర్వీస్ మోడల్స్ ఉంటాయి. క్లౌడ్ సర్వీస్ మోడల్స్ 3 టైప్స్. ఫస్ట్ వన్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, లీవ్ ఇట్ అబౌట్ దిస్ 3. ఆన్ ప్రిమైస్, ప్రైవేట్ క్లౌడ్ అంటే కొన్ని బ్యాంకింగ్ అప్లికేషన్స్ దే ఆర్ నాట్ కమింగ్ టు ద క్లౌడ్. రీసెంట్ కంటే అందరూ క్లౌడ్కి మైగ్రేట్ అవుతున్నారు. కాస్ట్ని బేర్ చేయలేక, రీసోర్సెస్ దొరక్క, ఓకే, అందుకని మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ గోయింగ్ టు క్లౌడ్ ఓన్లీ. ఆన్ ప్రిమైస్ అని అంటే ఏంది మీనింగ్? ప్రైవేట్ క్లౌడ్ అని అంటే మన స్పెసిఫిక్గా మన కంపెనీకి కానీ 1 or 2 కంపెనీస్కి కంబైన్డ్గా మనం ఒక డేటా సెంటర్ని, ఫిజికల్ డేటా సెంటర్స్ని, సర్వర్స్ అంతా మనమే మెయింటైన్ చేస్తూ ఉంటాం, డేటా అంతా. ఓకే, ఇక్కడ స్టోరేజ్ కానీ, నెట్వర్క్ సెటప్ చేయడం కానీ, కంప్యూటర్ రీసోర్సెస్ని క్రియేట్ చేయడం కానీ, ఆ టాప్ ఆఫ్ దట్ వర్చువల్ మిషన్ తీసుకోవడం కానీ, ఆపరేటింగ్ సిస్టమ్ డిసిజన్స్ కానీ, ఓకే, రన్ టైం బ్యాక్గ్రౌండ్లో రన్ అవ్వాల్సినటువంటి ప్రాసెస్ రన్ టైం కానీ, అప్లికేషన్స్ కానీ, ఈవెన్ డేటా కానీ, ఎవ్రీథింగ్ యూనిట్ టు మేనేజ్. ఎక్కడ మీకు ఆల్రెడీ బిల్డ్ చేసి పెట్టి ఏమీ ఉండదు. ఎవ్రీథింగ్ యూనిట్ టు మేనేజ్. ఆన్ ప్రైమైజ్ సర్వర్స్ అంటే ప్రతిదీ మనమే సెటప్ చేయాలి. బట్ ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఫర్ ద క్లౌడ్, ఓకే, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్. ఓకే, లైట్ సైల్ అని వేరే సర్వీసెస్ ఉంటాయి. సర్వీసెస్ చెప్పేటప్పుడు నేను ఆ సర్వీసు ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీసా, ప్లాట్ఫామ్ యాజ్ ఏ సర్వీసా, సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీసా, మీకు ఎగ్జాంపుల్స్ కూడా చెప్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ సాఫ్ట్వేర్ యాజ్ ఏ సర్వీస్, ఓకే, ట్రస్టెడ్ అడ్వైజర్, AWS ట్రస్టెడ్ అడ్వైజర్. ఓకే, అంటే బిల్లింగ్ కాస్ట్ ఎంత పడుతుంది, ఒక సర్వీస్ గురించి మనం ఏదైనా తెలుసుకోవాలనుకున్నప్పుడు ట్రస్టెడ్ అడ్వైజర్ అనేటువంటి సర్వీస్ ఉంటుంది. ఆటోమేటిక్గా మనం ఏదైనా మెయిల్ సెండ్ చేయడానికి అమెజాన్ వర్క్ మెయిల్. ఓకే, యూ నో నీడ్ టు వర్రీ అబౌట్ బ్యాక్గ్రౌండ్ స్టోరేజ్, నెట్వర్క్, కంప్యూటర్, బ్యాక్గ్రౌండ్లో ఏ వర్చువల్ మిషన్ యూస్ చేసుకొని రన్ చేస్తున్నాడు, అప్లికేషన్స్ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మనం డేటా అండ్ యాక్సెస్ వరకే మనం మేనేజ్ చేస్తే చాలు. టోటల్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్డ్ బై ద క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, అలానే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్? RDS. బెస్ట్ ఎగ్జాంపుల్. విల్ డిస్కస్ ఎలాస్టిక్ బీన్ స్టాక్ ఆల్సో ఇన్ అప్కమింగ్ సెషన్స్. RDS ఆల్సో we will discuss. రిలేషనల్ డేటాబేస్ సర్వీస్, RDS, రిలేషనల్ డేటాబేస్. అంటే AWSలో మనకి ఏం చేస్తున్నారు? డేటాబేసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు మనకి మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఓకే, ఇప్పుడు మా ప్రాజెక్ట్లో ఎలా ఉంటుందంటే డేటాబేస్ని మేము క్లౌడ్లోకి మైగ్రేట్ చేయలేదు. ఎందుకంటే హై సెక్యూర్ డేటా ఉంటుంది. వీఆర్ నాట్ రెడీ టు మూవ్ టు ద క్లౌడ్. యాక్చువల్లీ డేటాబేసెస్ ఓన్గా మెయింటైన్ చేస్తారు. క్యూబర్నెటిస్లో సపరేట్గా పార్ట్స్ క్రియేట్ చేసి ఓన్గా మెయింటైన్ చేస్తారు. ఓకే, డైరెక్ట్గా మేము క్లౌడ్లోకి వెళ్ళి క్లౌడ్ ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ యూస్ చేసుకొని డేటాబేస్ క్రియేట్ చేసి అక్కడ డేటాను స్టోర్ చేయడం లేదు. ఓకే, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ RDS. ఓకే, స్టోరేజ్ కానీ, నెట్వర్కింగ్ కానీ, కంప్యూట్ కానీ, ఓకే, VM కానీ, బ్యాక్గ్రౌండ్లో రన్ అయ్యేటువంటి రన్ టైమ్ కానీ, ఎవ్రీథింగ్ విల్ బి సెటప్డ్ బై ద AWS టీమ్. ఓన్లీ యూనిట్ టు డిప్లాయ్ ద అప్లికేషన్ అండ్ యాక్సెస్ ద డేటా. దట్స్ ఇట్. ఓన్లీ అప్లికేషన్ అండ్ డేటా కంట్రోల్ వరకే మన చేతిలో ఉంటుంది. రిమైనింగ్ థింగ్స్ అన్ని AWS విల్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నెట్వర్క్ ఏదైనా ఇష్యూ వచ్చింది, హూ విల్ టేక్ కేర్? AWS will take care. AWS will provide the support for us. Okay, that is the platform as a service. For example, if you are going for the infrastructure as a service, okay, best example is EC2. What type of instance you need to launch, what type of application you want to deploy,
Okay, what data you need to keep inside that, everything you need to take care. Okay, virtual machine type ఏంటి, ఓకే బ్యాక్గ్రౌండ్లో రన్ టైమ్ విచ్ వన్ యూనిట్ టు సెలెక్ట్, అప్లికేషన్స్ ఏంటి, ఏ డిప్లాయ్ చేయాలి, ఎవ్రీథింగ్ యూనిట్ టు సెలెక్ట్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ EC2, ఫర్ ఎగ్జాంపుల్ EC2 ఎలాస్టిక్ కంప్యూట్ క్లౌడ్, ఈవెన్ ఈబిఎస్ ఆల్సో, విపిసి ఆల్సో. ఈ టర్మ్స్ మీకు తెలిసి ఉండకపోవచ్చు కొత్తగా అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్కి, బట్ వెరీ సూన్ యూ విల్ అండర్స్టాండ్. దిస్ ఆల్ కమ్స్ అండర్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ సర్వీస్. Infrastructure as a service. Like this, we have multiple diagrams will be there, guys. You can go through that any blog. You will get too much matter. Okay. Here also I'm giving few theoretical point. Okay. Please go through this. These are all the cloud service models. Okay. Next to deployment models, guys. Cloud deployment models. We have multiple types of clouds. Public cloud, ప్రైవేట్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ మల్టీ క్లౌడ్. మల్టీ క్లౌడ్ అంటే మన కోర్స్ లాగా కాదు ఇది. ఓకే, పబ్లిక్ క్లౌడ్ అని అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్డ్ అమాంగ్ ద మల్టిపుల్ కస్టమర్స్. AWS ఈజ్ ఏ పబ్లిక్ క్లౌడ్, అజూర్ ఈజ్ ఏ పబ్లిక్ క్లౌడ్, GCP ఈజ్ ఏ పబ్లిక్ క్లౌడ్. ఓకే, వాట్ ఈస్ దట్ మీనింగ్? ఇప్పుడు ఒక EC2 మిషన్ సో అండ్ సో ముంబై రీజియన్లో ఉంది. మనకు కావాల్సినటువంటి కాన్ఫిగరేషన్ వరకు తీసుకుంటాం. ఇంక వేరే పర్సన్ అటువంటి టైప్ ఆఫ్ ఇన్స్టెన్స్ లాంచ్ చేయకూడదని ఏమైనా రూల్ ఉందా? నో. మల్టిపుల్ కస్టమర్స్కి అదే రిసోర్స్ని ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళ దగ్గర స్టోరేజ్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్లో కంప్యూట్ ఎక్కువ ఉంటుంది, ఆ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి దే ఆర్ షేరింగ్ అక్రాస్ ద గ్లోబ్. ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేది? ఎవరి డేటా సెంటర్ వాళ్ళు మెయింటైన్ చేసుకునేవాళ్ళు. ఏ కంపెనీ డేటా సెంటరు వాళ్ళే మెయింటైన్ చేసుకునేవాళ్ళు. ఓకే, స్లోగా ఏం చేశారు? అరే ఇది మనం ఓన్గా మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం కదా, ఇదే సర్వీసెస్ మనం వేరే కంపెనీకి ప్రొవైడ్ చేస్తే ఇది గ్లోబల్గా ఎక్స్పాండ్ అవుతుంది కదా. వేరే చిన్న చిన్న స్టార్టప్స్ కానీ ప్రోడక్ట్స్ కానీ వాళ్ళు మెయింటైన్ చేయలేరు కదా డేటా సెంటరు. వాళ్ళకి మనం సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తే మనకి ఇంకా రెవెన్యూ జనరేట్ అవుతుంది అనేసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి అవైలబిలిటీ సర్వీసెస్ని షేర్ చేయడం స్టార్ట్ చేశారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్డ్ అమాంగ్ ద మల్టిపుల్ కస్టమర్స్. మల్టిపుల్ కంపెనీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్ చేస్తే దాన్ని పబ్లిక్ క్లౌడ్ అంటాం. Open, anyone can go and try to create an instance, no one will stop you. It is not specific to only ఈ పర్సన్ సే లాంచ్ చేయాలి, ఆ పర్సన్ సే లాంచ్ చేయాలని కాదు. నీకు అథెంటికేషన్ నువ్వు అకౌంట్ ఉందనంటే డైరెక్ట్గా నువ్వు వెళ్ళి ఫ్రీ టైర్లో అకౌంట్స్ ఇన్స్టెన్సెస్ని ప్రొవిజన్ చేసుకొని ఈవెన్ పెయిడ్కి కూడా వెళ్ళి నువ్వు ఓన్గా పర్చేస్ చేసేసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ AWS, అజూరు, GCP, ఆల్ దీస్ థింగ్స్. మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ స్కేలబుల్ ఆల్సో కంపేర్డ్ టు ప్రైవేట్ క్లౌడ్. ఇట్ ఈస్ మోస్ట్ కాస్ట్ ఎఫెక్టివ్. ఓకే, ఎందుకని? పే యాజ్ యూ గో మోడల్ మనం ఫాలో అవుతాం. ఓకే, దెన్ ప్రైవేట్ క్లౌడ్, వాట్ ఈస్ దిస్ మీనింగ్? డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ ఏ సింగిల్ ఆర్గనైజేషన్. ఒక కంపెనీకి చెప్పారు కదా, ఇంత డేటా సెంటర్ చూశారు కదా, సపరేట్గా ఒక డేటా సెంటర్ ఉంటుంది. దే విల్ నాట్ షేర్ దట్ రిసోర్సెస్ టు ఎనీ అదర్ కంపెనీస్ గైస్. బ్యాంకింగ్ ప్రాజెక్ట్స్ అన్ని సపరేట్ డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది వాళ్ళకి బ్యాక్గ్రౌండ్లో. ఓకే, ఖచ్చితంగా వాళ్ళకి డెడికేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ హై కాస్ట్ గైస్. మొత్తం మనమే బేర్ చేయాలి కాబట్టి హై కాస్ట్. ఓకే, ఎందుకని హై కాస్ట్? వై ఇట్ ఈస్ కాస్ట్? బికాస్ ఆఫ్ కూలింగ్ సిస్టమ్, పవర్ సప్లై, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడ్మిన్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్స్పర్ట్స్ని మెయింటైన్ చేయాలా, కూలింగ్ సిస్టమ్ మొత్తం మనమే మెయింటైన్ చేయాలా, ఆ రీసోర్సెస్ అన్నింటిని పర్చేస్ చేయాలా, స్కేల్ చేసేటప్పుడు మళ్ళీ డౌన్ టైం ఉండేటువంటి పాసిబిలిటీ ఉంటుంది, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మళ్ళీ కాస్ట్ ఆల్సో హై. ఓకే, దెన్ వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ హైబ్రిడ్ క్లౌడ్? ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆన్ ప్రిమ్ అండ్ క్లౌడ్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆన్ ప్రిమైస్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆన్ ప్రిమైస్. ఇట్ ఈస్ ఏ కాంబినేషన్ ఆఫ్ ఆన్ ప్రిమైస్ అండ్ ఎనీ వన్ క్లౌడ్ ప్రొవైడర్. ఓకే, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా చాలామంది క్లౌడ్కి మైగ్రేట్ అవుతూ ఉంటారు. మీరు రియల్గా ఎవరైనా ఆన్ ప్రిమైస్ నుంచి క్లౌడ్కి మైగ్రేషన్ ప్రాజెక్ట్స్లో కానీ వర్క్ చేస్తుంటే చాలా చాలా డిమాండ్ ఉంది వాళ్ళకి. రియల్గా ఎక్స్పీరియన్స్ ఉండాలి అయితే దాంట్లో. మనం ఏంటంటే డైరెక్ట్గా ఉన్నటువంటి ప్రాజెక్ట్లకి ఎంటర్ అయ్యి ఆ ప్రాజెక్ట్ని మనం హ్యాండిల్ చేస్తుంటాం. కానీ ఇప్పుడు నేను ఇవాళ నిన్న నైట్ 11 o'clock అప్పుడు మన స్టూడెంటే స్టార్టప్లో జాయిన్ అయ్యాడు. అతను ఒకే డెవాప్స్ ఇంజనీర్ అంట. ఆ ప్రాజెక్ట్కి మల్టిపుల్ టాస్క్లు ఇస్తున్నారు.
ఆ రోజు లాస్ట్ ఇయర్ ఎప్పుడు నాకు గుర్తు, అతను ఆ టైంలో కాల్ చేసినప్పుడు స్టార్టప్కి వెళ్ళాలి, ఆల్రెడీ ఎంఎన్సీలో ఉన్నాడు అతను, మళ్ళీ ఎంఎన్సీకి వెళ్ళాలని అడిగాడు అనమాట. నేను స్టార్టప్కే సజెస్ట్ చేశాను. అతను ఓన్గా కొన్ని చేసుకోగలుగుతున్నాడు ఇంప్లిమెంటేషన్స్. అతని ఇన్పుట్స్ అన్ని షేర్ చేశాడు ఆ పాడ్కాస్ట్లో. నిన్న నైట్ తీశాను, ఈ రోజు కానీ రేపు కానీ అప్లోడ్ చేస్తారు వాళ్ళు. అతను చెప్పాడు, ఆ, ప్రతిదీ ప్రతిదీ అతని చేతిలో కంట్రోల్ ఉంది. ఒకడే ఎలా హ్యాండిల్ చేస్తాడు? ఎంటైర్ ప్రాజెక్ట్ ఒకరే హ్యాండిల్ చేయలేరు కదా. స్టార్టప్లో అయినా ప్రోడక్ట్ అయినా ఏదైనా ఒకరే హ్యాండిల్ చేయలేరు. ఇప్పుడు 1 వీక్ లీవ్లోకి వెళ్తే ఎవరు టికెట్స్ అన్ని హ్యాండిల్ చేయాలా? వాళ్ళకి ఎలా సపోర్ట్ ఉంటుంది అంటే ఫుల్ స్టాక్ వాళ్ళని ఎక్కువ హైర్ చేశారంట. ఫుల్ స్టాక్ రైట్, ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, ఈవెన్ డెవాప్స్ థింగ్స్ కూడా కొన్ని హ్యాండిల్ చేస్తారు వాళ్ళు. డేటాబేస్ మీద కూడా వాళ్ళు వర్క్ చేస్తారు. అటువంటి ఇంజనీర్స్ని వాళ్ళు ఎక్కువ మందిని హైర్ చేసుకున్నారంట స్టార్టప్లో. అంటే అన్నిటి మీద కోడింగ్లో పని చేయగలగాల, డెవాప్ సైడ్ ఏదైనా ఇష్యూ వస్తే హ్యాండిల్ చేయాలా, ఓకే, ఈవెన్ డేటాబేస్ సైడ్ ఏదైనా ఇష్యూ వస్తే హ్యాండిల్ చేయాలా. అందుకనేసి ఫుల్ స్టాక్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారంట. దానివల్ల వాళ్ళకి అడ్వాంటేజ్ ఉందంట. ఓకే, అందుకని చాలామంది మీరు ఫ్రెషర్లు గమనించండి, ఓన్లీ జావా తక్కువ కాల్స్ ఉంటాయి, డెవాప్స్కి ఫ్రెషర్లు తక్కువ ఉంటాయి అంటారు, లేదా పైథాన్కి తక్కువ ఉంటాయి అంటారు. బట్ కాంబినేషన్ అన్నీ నేర్చుకొని ఫుల్ స్టాక్గా ట్రై చేస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. ఓకే, కాంబినేషన్ ఆఫ్ ఆన్ ప్రిమ్ అండ్ క్లౌడ్. కొన్ని సర్వీసెస్ వచ్చేసి ఆన్ ప్రిమ్లో ఉంటాయి, కొన్ని సర్వీసెస్ వచ్చేసి క్లౌడ్లో ఉంటాయి. డేటాబేస్ అంతా ఆల్మోస్ట్ ఆన్ ప్రిమ్లో ప్లేస్ చేసుకుంటారు, జనరల్ అప్లికేషన్స్ అన్ని క్లౌడ్కి మైగ్రేట్ చేస్తూ ఉంటారు. ఓకే, దాన్ని మనం టెక్నికల్గా ఏమంటాం, హైబ్రిడ్ క్లౌడ్ అంటాం, కాంబినేషన్. ఇట్ కెన్ బి యూజ్డ్ డ్యూరింగ్ ద మైగ్రేషన్ ప్రాసెస్ ఆల్సో. మైగ్రేషన్ ఫేసెస్లో మనం ఆ ప్రాసెస్లో మనం హైబ్రిడ్ క్లౌడ్ యూస్ చేయాల్సి వస్తుంది. మన కాడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ మొత్తాన్ని ఒకేసారి క్లౌడ్లో తీసుకుపోయి డంప్ చేయండి గైస్. ఎలా మైగ్రేషన్ జరుగుతుంటుంది, ఒక్కొక్క సర్వీస్ని తీసుకెళ్తారు స్లోగా. ఇప్పుడు 100 మైక్రో సర్వీస్లు ఉన్నాయి అనుకోండి, 100 మైక్రో సర్వీస్లు ఒకేసారి తీసుకెళ్తారు క్లౌడ్కి. ఏదైనా తీసుకుని ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే చాలా ఇష్యూస్ ఫేస్ చేయాలి. స్లోగా ఆర్డర్ మేనేజ్మెంటు, బిల్లింగు, ఓకే, షిప్పింగు, ట్రాకింగు, ఈ నోటిఫికేషన్స్, పేమెంట్ గేట్వే, అలా స్లోగా ఒక్కొక్కటి తీసుకెళ్తుంటారు. తీసుకొని వెళ్ళి టెస్ట్ చేసుకుంటా లోయర్ ఎన్విరాన్మెంట్లో స్లోగా ప్రొడక్షన్కి ట్రాఫిక్ ఇస్తూ ఉంటారు. ఎనీవన్ వర్క్డ్ ఆన్ దిస్ ఆన్ ప్రిమైస్ టు క్లౌడ్ మైగ్రేషన్? ఎనీవన్ వర్క్డ్ ఆన్ దిస్ ఆన్ ప్రిమైస్ టు క్లౌడ్ మైగ్రేషన్? Anyone here? On-prem to cloud migration. That can be code or that can be application, that can be database, anything is fine. Anyone is there here? Just observed my team is doing, but I am not involved. Okay. Yeah, many issues will be there. That is the reason I skipped from that. Me also not involved. Okay. నో ప్రాబ్లం. ఓకే, అటువంటి ఆపర్చునిటీ కానీ మీ ప్రాజెక్ట్స్లో దొరికితే ట్రై టు యూటిలైజ్ ఇట్. ఓకే, ఎందుకనంటే నెక్స్ట్ 5 ఇయర్స్ వరకు కూడా ఇంకా మైగ్రేషన్స్ కంప్లీట్ జరుగుతూ ఉంటాయి. ఇంకా అన్ని కంపెనీస్ ఆన్ బోర్డ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఈ మైగ్రేషన్ ప్రాసెస్లో యూనిట్ టు బి ఎక్స్పర్ట్ ఇన్ ద ఆటోమేషన్. యూనిట్ టు బి ఎక్స్పర్ట్, పైథాన్ కానీ షెల్ కానీ టాప్ లెవెల్లో మనం ఆటోమేషన్ స్క్రిప్ట్స్ రాయగలగాలి మైగ్రేషన్ ప్రాసెస్లో. ఎందుకంటే వ్యాలిడేషన్స్ ఎక్కువ చేయాలి. మైగ్రేషన్ అంటే ఏంది మీనింగు? పోర్టబిలిటీ లాగా, అంటే ట్రాన్స్ఫర్. ఇక్కడ ఒక ఆన్ ప్రెమైస్లో ఉన్నటువంటి సర్వర్లో ఉన్నటువంటి స్టోరేజ్ కానీ సర్వర్లో ఉన్నటువంటి అప్లికేషన్ రన్ అవుతుంటుంది కదా, దాన్ని తీసుకొని వెళ్ళి మనం క్లౌడ్లోకి మైగ్రేట్ చేయగలగాలి, క్లౌడ్లో ఉన్నటువంటి సర్వీసెస్తో లింక్ చేయాలి. వాట్ టైప్ ఆఫ్ ఇష్యూస్ జనరల్గా ఫేస్ చేస్తుంటాం? కనెక్టివిటీ ఇష్యూస్, అప్లికేషన్ డేటాబేస్ కనెక్టివిటీ ఇష్యూ. అది క్లౌడ్కి వెళ్ళిన తర్వాత ఆన్ ప్రీమ్లో డేటాబేస్ ఉన్నప్పుడు ఎలా కనెక్షన్ చేయాలా, కోడ్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, అలా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. యూ కెన్ గూగుల్ ఇట్ దిస్ మైగ్రేషన్ పార్ట్ గైస్. మల్టీ క్లౌడ్, వాట్ ఈస్ దిస్ మీనింగ్ ఆఫ్ మల్టీ క్లౌడ్? చూడండి, మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ యూజ్ టుగెదర్. ఓకే, అవాయిడ్స్ ద వెండర్ లాకింగ్. ఇఫ్ ఆర్ స్ట్రిక్ట్ టు ఓన్లీ ఏడబ్ల్యూఎస్, నీ ప్రాజెక్ట్ మొత్తం ఏడబ్ల్యూఎస్లోనే ఉందనుకోండి, ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు ఏదైనా ప్రైస్ ఇంక్రీజ్ చేసినా, ఏదన్నా లాకింగ్ సిస్టమ్ ఏదన్నా ఉన్నా కానీ మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. ఓకే, మల్టీ క్లౌడ్ అంటే మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్, ఏడబ్ల్యూఎస్, అజూరు, జీసీపీ, ఆలీబాబా క్లౌడ్, మల్టిపుల్ క్లౌడ్ ప్రొవైడర్స్ ఇన్వాల్వ్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ, టెక్నికల్లీ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ ఏ మల్టీ క్లౌడ్. Okay, these are all theory points guys, please go through this. Then what is AWS? Even Wikipedia also it will give too much information to you. Okay, yesterday also we discussed in 2006 it launched. What is the first service AWS launched guys? First service, what service they are providing?
ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ దే లాంచ్డ్ ఇన్ టు ద మార్కెట్, రైట్? ఇప్పుడు మనకి 200+ సర్వీసులు ఉన్నాయి. EC2, VPC, S3, RDS, IAM, ఓకే, రౌట్ 53, ల్యాండా, లైట్ సేల్, ఓకే, ఇలా 200+ సర్వీసెస్ ఉన్నాయి. 2006లో ఫస్ట్ టైం మార్కెట్లోకి వచ్చినప్పుడు ఏడబ్ల్యూఎస్ ఏ సర్వీస్ లాంచ్ చేసింది? టెల్ మీ గైస్. సి ఇఫ్ యూ గూగుల్ ఇట్, ఈవెన్ వికీపీడియాలో కూడా ఉంటుంది అలా మ్యాటర్ అంతా. ఫస్ట్ ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ సర్వీస్ launched. First AWS service launched. That is S3. That is Amazon SQS in 2004లో వచ్చింది. ఓకే, బట్ ఇన్ 2006 అమెజాన్ S3 గైస్ అఫిషియల్గా ఫాలోడ్ బై హైలీ ఇన్ఫ్లెక్చువల్ AWS S3 సింపుల్ స్టోరేజ్ సర్వీస్ ఇన్ 2006. బట్ S3 వల్ల వాళ్ళకి పెద్ద గుడ్ నేమ్ రాలేదు. S3 వల్ల పెద్ద పాపులర్ కాలేదు. బట్ దెన్ AWS EC2 చాలా చాలా ఇంపార్టెంట్. AWSలో ఎప్పుడైతే EC2 మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేశాడో ఆగస్ట్లో, ఇది మార్చిలో S3 లాంచ్ చేసినా కానీ ఆగస్ట్లో ఎప్పుడైతే EC2 మాడ్యూల్ని ఇంట్రడ్యూస్ చేశారో మోర్ మార్కెట్లోకి విపరీతంగా పాపులర్ అయిపోయింది. EC2 సర్వీస్ లాంచ్ చేసిన తర్వాత 2006 EC2 ఆగస్ట్లో, దట్ ఈస్ ద ఫస్ట్ సర్వీస్. Okay, now it is market leading. Even many startups, enterprise applications, enterprise companies, even government related companies also using 200+ fully managed AWS services are there. Why people are going for the AWS? Pay as you go pricing, global infrastructure, మనకి ఎంటైర్ గ్లోబ్లో నెంబర్ ఆఫ్ డేటా సెంటర్స్ ఉంటాయి. హై అవైలబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్ ఆల్సో. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఈజీగా మనం రికవరీ చేయొచ్చు. ఈవెన్ రీసెంట్ డేటాబేస్ రిలేటెడ్ ఫాల్ట్ టాలరెన్స్, డేటాబేస్ రిలేటెడ్ ఇష్యూ వచ్చింది కదా. ఓకే, రీసెంట్గా ఏడబ్ల్యూఎస్లో డౌన్ అయినప్పుడు కొన్ని అప్లికేషన్స్ ఇంపాక్ట్ అయినాయి. ఐ థింక్ 12 hours or 8 hours, ఐఎమ్ నాట్ షూర్ దట్ ఎగ్జాక్ట్ టైం. హౌ మచ్ టైమ్ దట్ సర్వీసెస్ ఆర్ నాట్ అవైలబుల్ గైస్, అంటే ఇంపాక్ట్ అయినాయి. ఎస్, అరౌండ్ 18 hours. ఎస్, ఓకే, చూడండి అంత టైం డౌన్ అయిందనంటే SLA బ్రీచ్ అయిపోద్ది. ఓకే, చాలా ఇష్యూస్ ఫేస్ చేసి ఉంటారు, రెవెన్యూ చాలా లాస్ అయి ఉంటుంది. ఓకే ఫైన్. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాట్ ఈస్ దిస్ మీనింగ్? ఓకే, ఈవెన్ అప్కమింగ్ సెషన్స్ ఆల్సో వీ విల్ డిస్కస్ అబౌట్ AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గైస్. టుడే ఐ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్. ఎడ్జ్ లొకేషన్, దిస్ ఈస్ ద కంటెంట్ డెలివరీ నెట్వర్క్. వాట్ ఈస్ దిస్ మీనింగ్? క్యాచ్డ్ కంటెంట్. ఇప్పుడు మనం ఏదైనా సెర్చ్ చేసామనుకోండి, ఇంటర్నల్గా 24 hours వరకు మన డేటాని ఇక్కడే లోకల్లో CDNలో ఎడ్జ్ లొకేషన్లో స్టోర్ చేసి ఉంటారు వాళ్ళు. రిపీటెడ్గా క్యాచ్డ్, చూడండి, క్యాచ్డ్ కంటెంట్ డెలివర్డ్ టు ద క్లోజర్ టు యూజర్స్. పర్ఫార్మెన్స్ని రెడ్యూస్ ద లేటెన్సీ తగ్గిందంటే ఏంటి? మనకి ఫాస్ట్గా రెస్పాన్స్ వస్తుంది. పర్ఫార్మెన్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈవెన్ నెట్ఫ్లిక్స్ సర్వర్స్ ఆల్సో యూజింగ్ AWS ఓన్లీ. ఓకే, లెట్ మీ ట్రై టు డిస్కస్ అబౌట్ రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్. వాట్ ఈస్ దిస్ మీనింగ్? రీజియన్ ఈజ్ ఏ లాజికల్ నేమ్ గైస్. మల్టిపుల్ రీజియన్, అరౌండ్ 40+ ఏదో ఉన్నాయి AWS రీజియన్స్. ఐ విల్ షో ఇట్. చూడండి, రీజియన్, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈస్ ద రీజియన్ ముంబై రీజియన్. ఫర్ ఎగ్జాంపుల్ ముంబై రీజియన్. ఓకే, ముంబై రీజియన్ మనం టెక్నికల్గా ఏమంటాం అంటే ఏపీ సౌత్ 1 ముంబై రీజియన్. ఈ ముంబై రీజియన్ అనేది జస్ట్ లాజికల్ నేమ్. ముంబై రీజియన్ అంటే ముంబైలో రీజియన్ ఉందని కాదు. ఆ ముంబై నియరెస్ట్ లొకేషన్లో మనకి 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. దాన్ని అవైలబిలిటీ జోన్స్ అంటాం. 3 డేటా సెంటర్స్ ఇక్కడ ఉంటాయి, ఫిజికల్ సర్వర్స్. 3 డేటా సెంటర్స్ ఉన్నాయి ముంబైకి నియరెస్ట్ లొకేషన్లో. ఫస్ట్ వన్ వచ్చేసి ఏపీ సౌత్ 1A. ఓకే, సెకండ్ వన్ వచ్చేసి ఏపీ సౌత్ 1B. థర్డ్ వన్ వచ్చేసి ఏపీ సౌత్ 1C. 3 డేటా సెంటర్స్. ఇక్కడ మనకు కావాల్సినటువంటి రీసోర్సెస్ EC2 కానీ, VPC కానీ, ఈవెన్ RDS కానీ, మనకు కావాల్సినటువంటి రీసోర్సెస్ అన్నిటినీ మనం ఈ రీజియన్లో ఈ డేటా సెంటర్లో లాంచ్ చేసుకుంటాం. ఓకే, మీకు థియరిటికల్గా చెప్తే మీకు అర్థం కాదు. వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు లాంచ్ అన్ EC2 మిషన్, ఎట్ ద టైమ్ యూ విల్ అండర్స్టాండ్. ఈ డేటా సెంటర్లో లాంచ్ చేయాలా, ఇక్కడ లాంచ్ చేయాలా, డిపెండ్స్ ఆన్ ద కస్టమర్ రిక్వైర్మెంట్. ఒక రీజియన్,
ఫర్ ఎగ్జాంపుల్ లెట్ మీ ట్రై టు ఓపెన్ ద పవర్ పాయింట్ గైస్. ఒక రీజియన్, బెస్ట్ రీజియన్ మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే అది ముంబై సెలెక్ట్ చేసుకోవాలా, సింగపూర్ సెలెక్ట్ చేసుకోవాలా, టోక్యో సెలెక్ట్ చేసుకోవాలా, యుఎస్ ఈస్ట్ సెలెక్ట్ చేసుకోవాలా, ఓకే, నార్త్ వర్జిన్ యుఎస్ ఈస్ట్ 1 ఈస్ట్ 2 ఓకే, ఏ రీజియన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, ఏ రీజియన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అనేది మన మైండ్లో ఒక యాజ్ ఏ డెవాప్స్ ఇంజనీర్గా ఒక ఏడబ్ల్యూఎస్ మీద మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఒక బెస్ట్ రీజియన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే, ఒక బెస్ట్ రీజియన్ని సెలెక్ట్ చేసుకోవాలి అని అంటే యూ నీడ్ టు కాన్సన్ట్రేట్, వీ నీడ్ టు కాన్సన్ట్రేట్ మోర్ ఆన్ ద, we need to concentrate more on the, one second, okay, we need to concentrate more on the pricing. First priority, not only first priority, ఒక రీజన్, బెస్ట్ రీజన్ మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ప్రైసింగ్ మన మైండ్లో ఉండాలి. అంటే ఆ రీజియన్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డేటాబేస్ లాంచ్ చేయాలనుకుంటున్నా ముంబైలో, కానీ నాకు హైదరాబాద్లో బెటర్ ప్రైస్ ఇస్తుంది డేటాబేసు. అదే డేటాబేస్, అదే కాన్ఫిగరేషను ఏడబ్ల్యూఎస్ వల్ల హైదరాబాద్లో తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు లాంచ్ చేసినటువంటి డేటా సెంటర్లు కాస్ట్ తక్కువ ఉంది కంపేర్ టు ముంబై. ఓకే, నువ్వు ఆల్ ఆఫ్ సడన్ నువ్వు హైదరాబాద్కి వెళ్ళిపోగలవా? ఇప్పుడు ఆ డేటాబేస్ ఒక అరాకిల్ లాంచ్ చేయాలా, ఆల్ ఆఫ్ సడన్ మన హైదరాబాద్కి వెళ్ళి అరాకిల్ డేటాబేస్ లాంచ్ చేస్తావా? హౌ టు చూస్ ఎ బెస్ట్ రీజన్, దిస్ ఇస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ గైస్. ట్రిక్కీగా అడుగుతారు. యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్, వెన్ యూ ఆర్ సెలెక్టింగ్ ఏ రీజియన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు లాంచ్ వన్ EC2 సర్వర్, ఓకే, హౌ కెన్ యూ సెలెక్ట్ ద బెస్ట్ రీజియన్ అంటాడు. ఓకే, నియరెస్ట్ లొకేషన్లో ఉన్నటువంటి రీజన్ సెలెక్ట్ చేసుకుంటావా? అలా కాదు, దాన్ని బేస్ చేసుకుని కాదు. నియరెస్ట్ అంటే లేటెన్సీని బేస్ చేసుకొని నువ్వు సెలెక్ట్ చేసుకుంటే ప్రైసింగ్ ఎక్కువ ఉంటాయి. అండ్ ఓకే, లేటెస్ట్ నియరెస్ట్ లొకేషన్ అంటే నాకు హైదరాబాద్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ దగ్గర ఉంది, నేను డైరెక్ట్గా నాకు నియరెస్ట్ లొకేషన్ కాబట్టి నేను హైదరాబాద్కి వెళ్ళి లాంచ్ చేస్తానా? యూ నీడ్ టు చెక్ ద కస్టమర్ లొకేషన్, నాట్ యువర్ లొకేషన్. మనం లాంచ్ చేసినటువంటి ప్రోడక్టు, ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసేటువంటి కస్టమర్స్ ఏ లొకేషన్లో ఉన్నారు వాళ్ళకి దగ్గరకు ఉండాలి. ఆర్ యు గైస్ ఆర్ అండర్స్టాండింగ్? మనం లాంచ్ చేసేటువంటి ప్రోడక్ట్ని యాక్సెస్ చేసుకునేటువంటి కస్టమర్స్, ఎండ్ యూజర్స్, ఆ ఎండ్ యూజర్స్కి దగ్గర ఉన్నటువంటి డేటా సెంటర్లో మనం సర్వీస్ని లాంచ్ చేయాలి. దగ్గర ఉన్నటువంటి డేటా సెంటర్లో మనం సర్వీస్ని లాంచ్ చేయాలి. అంటే యూనిట్ టు చెక్ ద సెక్యూరిటీ పార్ట్ ఆల్సో, యూనిట్ టు చెక్ ద సెక్యూరిటీ పార్ట్ ఆల్సో. ఓకే, సరే, నేను సెలెక్ట్ చేసుకున్నాను, నాకు హైదరాబాద్ రీజియన్లో ఎక్కువ కస్టమర్స్ ఉన్నారు, నేను హైదరాబాద్లో RDS లాంచ్ చేయాలనుకున్నాను. ఓకే, అంత ప్రైసింగ్ బాగానే ఉంది, ప్రైసింగ్ నాకు నో ప్రాబ్లం, హైదరాబాద్ రీజియనే కావాలా, లేటెన్సీ ఓకే, కస్టమర్కి దగ్గరకు ఉంటాడు, కస్టమర్ లొకేషన్, నియరెస్ట్ లొకేషన్, ఫాస్ట్ రెస్పాన్స్ వస్తుంది. బట్ వన్ మోర్ పాయింట్ యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్ ఈస్, ఆ సర్వీస్ ఆ రీజియన్లో ఉందా లేదా చెక్ చేయాలా. అన్ని సర్వీసెస్ అన్ని రీజియన్లో అవైలబిలిటీలో ఉండవు. ఇప్పుడు ఒక టైప్ ఆఫ్ EC2 ఇన్స్టెన్స్ వేరే రీజియన్లో ఉండదు అది. ఓకే, అలా మీరు ఏదైతే సర్వీస్ని ప్రొవిజన్ చేయాలనుకుంటున్నారో ఆ సర్వీసు ఆ రీజియన్లో ఉందా లేదో చూడాలి. ఆ సర్వీస్ మీరు రీజియన్లో ఉందా లేదో మెన్షన్ చేసుకోవాలా. ఓకే గైస్, కొన్ని డయాగ్రామ్స్, కొన్ని పాయింట్స్, అడిషనల్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలా. అడిషనల్ పాయింట్స్ మీరు నోట్ చేసుకోవాలి. ఓకే, దిస్ ఈస్ ప్రీ సిరీస్ రైట్, వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఇట్ యాజ్ ఎ డాక్యుమెంట్, డోంట్ వరీ, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. కొన్ని అడిషనల్ పాయింట్స్ మిడిల్లో అక్కడక్కడ జంప్ అవుతుంటాం సైట్స్, ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకొని జంప్ అవుతున్నప్పుడు మీరు కొన్ని పాయింట్స్, బుల్లెట్ పాయింట్స్ నోట్ చేసుకుంటూ ఉండాలి. ఏది క్లాస్ అయిపోయిన తర్వాత రికార్డింగ్ వస్తుంది. ప్రతిరోజు నన్ను రికార్డింగ్ ఏది, లింక్ ఏది, రికార్డింగ్ ఏందని అడగొద్దు దయచేసి గ్రూపుల్లో. నేను ఇచ్చినటువంటి నిన్న ఒక లింక్ ఇచ్చుంటాను, ప్రతిరోజు అది ఓపెన్ లింక్, ఎవరైనా యాక్సెస్ చేసుకోవచ్చు, దాంట్లోనే అప్లోడ్ చేస్తాను. ఇది ఫ్రీ సిరీస్ కాబట్టి ఓకే, ఎటువంటి అథెంటికేషన్ అవసరం లేదు, డైరెక్ట్గా దాంట్లోనే వీడియోని యాడ్ చేస్తాను, సారీ రికార్డెడ్ వీడియోని ఎండ్ ఆఫ్ ద డేకి అప్లోడ్ చేసేస్తాం. అండ్ మండే టు ఫ్రైడే ఎట్ మ్యాక్స్ 5 hours సెషను వీక్లీ తీసుకునే దాన్ని ట్రై చేస్తాం. సేమ్ లింకే ఉంటుంది. ఓకే, సేమ్ లింకే ఉంటుంది. మీకు క్లాస్ కానీ క్యాన్సిల్ అయిందనంటే ఇక్కడ మన అడ్మిన్ టీం వచ్చి షేర్ స్క్రీన్ చేసి టుడే క్లాస్ ఈస్ క్యాన్సిల్డ్ అని ఉంటుంది. మీరు ప్రీవియస్ సర్వీసెస్ మనం ఏవైతే డిస్కస్ చేస్తుంటో దాని మీద మీరు R&D చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. సర్వీస్ అవైలబిలిటీ ఆల్సో యూ నీడ్ టు కీప్ ఇన్ మైండ్. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ మన బ్రెయిన్లో ఉండాలి వెన్ యూఆర్ చూసింగ్ ఏ రీజియన్. ఇఫ్ యూ గో టు హియర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, సి హౌ మెనీ హియర్ చూడండి, AWS spans across 123 availability zones and 39 geographic regions. 39 regions, and they are ready to announce 7 more availability zones and 2 more regions. అంటే
41 రీజియన్స్, 130 అవైలబిలిటీ జోన్స్ ఉన్నాయి. 41 రీజియన్స్. ఒక రీజియన్లో మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ, లెట్ మీ గో టు ఏసియా స్పెసిఫిక్. ఓకే, ఈ గ్లోబ్లో మనం ఏసియా స్పెసిఫిక్ వస్తే మన ఇండియా ఇక్కడ చూసారంటే ముంబై. ఓకే, ముంబై, సెలెక్ట్ ముంబై. సి హౌ మెనీ అవైలబిలిటీ జోన్స్? 3. ఓకే, ఇఫ్ యూ సీ హైదరాబాద్, ఇఫ్ యూ సీ ఈవెన్ టోక్యో, జపాన్ వాళ్ళ దగ్గర చూడండి 4 ఉన్నాయి. ఈవెన్ సింగపూర్లో కూడా 3 ఉంటాయి. సింగపూర్లో కూడా 3 డేటా సెంటర్స్ ఉన్నాయి. అంటే అక్రాస్ ద గ్లోబ్ మనకి సర్వీసెస్ అవైలబిలిటీ ఉన్నాయి. ఓకే, దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్. రీజియన్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ హైదరాబాద్ అని అంటే హైదరాబాద్లోనే ఇక్కడ హైదరాబాద్ అని అంటే అది రీజియన్ అంటే ఫిజికల్ లొకేషన్ కాదు. అవైలబిలిటీ జోన్ అంటే ఫిజికల్ లొకేషన్, అంటే అవైలబిలిటీ జోన్ అంటే డేటా సెంటర్ అది. సి ఫర్ ఎగ్జాంపుల్ రీజియన్ అండ్ ఏజీ ఇన్ AWS. సి if you go to images, okay, if you see this is the AWS official documentation. See what is this meaning? See, it's not open. Okay, ఈ డయాగ్రామ్ చూడండి. See, this is the region. That can be any region. ఓకే, లీవ్ ఇట్ అబౌట్ VPC. ఇది ఒక అవైలబిలిటీ జోన్, ఇది ఒక అవైలబిలిటీ జోన్, ఇది ఒక అవైలబిలిటీ జోన్. ఆ అవైలబిలిటీ జోన్లో మనం EC2 మిషన్స్ లాంచ్ చేస్తాం. రీజియన్ అనేది జస్ట్ లాజికల్ నేమ్, బట్ అవైలబిలిటీ జోన్ అనేది ఫిజికల్గా ఉంటుంది. అవైలబిలిటీ జోన్ అనేది ఫిజికల్గా ఉంటుంది. ఓకే, ఫైన్. చూస్ ద డిపెండింగ్ ఆన్ ద లేటెన్సీ, కాంప్లైన్స్, కాస్ట్, అవైలబిలిటీ, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు keep in your mind when you are selecting a best region. Okay, fine. Edge location I will discuss, guys, this part. Okay, when I'm explaining the concepts of VPC, again I will discuss. ఈవెన్ రీజియన్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఫాస్ట్గా కంటెంట్ డెలివర్ చేయడానికి CDNs యూస్ చేస్తాం. ఈవెన్ మన AWS ప్రీ సిరీస్లో VPN సెటప్, మనం VPNs మనం లాగిన్ అవ్వడానికి VPNs కాన్ఫిగర్ చేస్తారు కదా. I will try to set up the VPN also in AWS in upcoming sessions. Okay, fine. Next, AWS shared responsibility model. What is this meaning? Okay, AWS responsibilities in terms of security of a cloud. Physical data centers, hardware, networking infrastructure, hypervisors, physical security. All these things taken care by the AWS. Hard background networking gaani, hardware gaani, hypervisors gaani, any OS terms, guys. All these things taken care by the AWS team. But customer perspective, మనం ఏం టేక్ కేర్ చేయాలా? ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించినటువంటి ప్యాచ్ వర్క్. ఓకే, ఆ క్లౌడ్లో IAM యూజర్స్ రేపు కానీ ఎల్లుండి కానీ స్టార్ట్ అవుతుంది. IAM యూజర్స్ క్రియేట్ చేయడం, ఆ యూజర్స్కి మనం పర్మిషన్స్ అటాచ్ చేయడం, IAM యూజర్స్ని క్రియేట్ చేయడం, ఆ యూజర్స్కి పర్మిషన్స్ అటాచ్ చేయడం, సెక్యూరిటీ ఇంప్లిమెంట్ చేయడం. సెక్యూరిటీ గ్రూపు NACL, సెక్యూరిటీ గ్రూప్ మనం EC2 లెవెల్లో ఇస్తాం. NACL వచ్చేసి సబ్నెట్ లెవెల్లో ఇస్తాం. ఎలా ఇంప్లిమెంట్ చేయాలా? విల్ సీ ఇట్. అప్లికేషన్ సెక్యూరిటీ, డేటాని ఎన్క్రిప్ట్ చేసుకోవడం. ఓకే, బ్యాకప్ కాన్ఫిగరేషన్, ఎవ్రీథింగ్ యూ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ customer responsibility. But AWS will take care about this part. Okay, few more theory points. In upcoming sessions, whatever the services I mentioned here, all the services I will cover. Whatever the services, see, I will cover EC2 related to compute. Even serverless compute also I will cover Lambda. Okay, even serverless related ECS and EKS, Kubernetes service, both the services I will cover. Container related services, these two. Okay, in Kubernetes already we set up EKS cluster and all, but dedicated EKS direct AWS dashboards open చేసి అక్కడి నుంచే మనం లాగ్ కాన్ఫిగరేషన్, ఎవ్రీథింగ్ we will set up. Compute related the services we will discuss in upcoming session. Storage related S3 I will discuss, even block storage and file storage. All three differences also I will discuss. What is the difference between S3, EBS and EFS? ఏ సిచ్యువేషన్లో నువ్వు ఏ టైప్ ఆఫ్ స్టోరేజ్కి వెళ్ళాలా, బ్లాక్ స్టోరేజ్లో నువ్వు మళ్ళీ పార్టిషన్స్ ఎలా చేయాలా, ఎలా మౌంట్ చేయాలా. ఓకే, S3 ఆల్సో వీ విల్ డిస్కస్ ఇన్ డెప్త్. సేమ్ రీజియన్ రిప్లికేషన్, క్రాస్ రీజియన్ రిప్లికేషన్, డిఫరెంట్ అకౌంట్ లేక ఆ యాక్సెస్లు ఎలా ఇవ్వాలి. ఆల్ దీస్ థింగ్స్ వీ విల్ డిస్కస్ ఇన్ S3. ఈవెన్ డేటాబేస్ రిలేటెడ్ RDS we will discuss, even DynamoDB. And most important is networking part, guys. Most important networking part. It will take lot of time. We will discuss about VPC.
Okay, we will discuss about VPC. Before going to VPC, I will discuss about networking fundamentals. Okay, if I'm covering VPC, automatically subnets, route table, internet gateway, NAT gateway, elastic IP, everything will be part of VPC only. Even transit gateway, everything it is part of VPC only. VPC peering and all. We will cover in terms of VPC, networking part. In upcoming sessions, we will understand security also, how to create a users, how to create a group, how to create a policy, that policy, how to attach to the user and how to attach to the group. Okay, how to create a role, what is the use of role. Okay, what type of issues generally we are facing with the help of IAM, what type of tickets we will get it if IAM user is not able to log into, not able to retrieve the data from the S3 bucket even though he has permission. User has a permission, but he is not able to get the S3 bucket information. Why? Many possibility, many troubleshooting steps you need to do. IAM side also. And the secrets, this is the security related KMS. కీస్ని మనం ఇక్కడ మెయింటైన్ చేస్తుంటాం. ఈవెన్ ఫర్ లాగింగ్ క్లౌడ్ ట్రైల్. ఓకే, లాగింగ్ ఎడిటింగ్ పర్పస్ కోసం వీఆర్ డిస్కసింగ్ అబౌట్ క్లౌడ్ ట్రైల్ ఆల్సో. ఓకే, అండ్ ప్రైసింగ్ పార్ట్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ టు ప్రైసింగ్ పార్ట్, కామన్ బిల్డింగ్ మిస్టేక్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ ఏడబ్ల్యూఎస్ తెలుసుంటాయి, అర్థమవుతుంది. ఏడబ్ల్యూఎస్ ఇన్స్టెన్సెస్ని అవసరం లేకపోయినా అలానే రన్నింగ్ స్టేట్లో ఉంచడం, ఏదైనా వాల్యూమ్స్ క్రియేట్ చేస్తే అన్యూజ్డ్ వాల్యూమ్స్ అలానే ఉంటాయి. ఓకే, నాట్ గేట్వే కాస్ట్ చెక్ చేసుకుంటూ ఉండాలి. మల్టిపుల్ పబ్లిక్ ఐపీస్ని, ఎలాస్టిక్ ఐపీస్ని యూస్ చేయడం. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ప్రైసింగ్ ఆల్సో. హౌ కెన్ యూ రెడ్యూస్ ద ప్రైస్? బిల్లింగ్ పార్ట్ ఆల్సో వీ విల్ ట్రై టు డిస్కస్. ఓకే, టుమారో ఐ విల్ డిస్కస్ అబౌట్ దిస్ రూట్ యూజర్ అండ్ IAM యూజర్ అండ్ వాట్ ఆర్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ వెన్ యూ ఆర్ క్రియేటింగ్ ఏ IAM user, what they need to do, how to enable the multi-factor authentication, how to enable the multi-factor authentication, how to give the permissions to IAM users as a root account. We'll see all these things tomorrow. Okay, even AWS management interfaces, we know 3 yesterday also I told, right? You can operate AWS with the help of GUI. ఇలా అంటే ఇలా డాష్ బోర్డ్ ఇలా UI కనపడుతుంది. UI, దిస్ ఇస్ ద GUI. ఓకే, సైన్ ఇన్ టు కన్సోల్ కొట్టారని అంటే ఇక్కడ నుంచి లాగిన్ అయితే మీకు UI కనపడదు. UI ద్వారా చేస్తాం. ఆర్ ఎల్స్ యూ కెన్ ఆపరేట్ ద AWS మేనేజ్మెంట్ ఇంటర్ఫేస్ విత్ హెల్ప్ ఆఫ్ CLI ఆల్సో. కమాండ్స్ ద్వారా ఇలా ఇక్కడ కమాండ్స్ రాసి, ఈ కమాండ్స్ ద్వారా కూడా ఇక్కడ రాసి, ఈ కమాండ్స్తో AWS కాన్ఫిగర్ చేసుకొని యాక్సెస్ కీస్, సీక్రెట్ కీ యూస్ చేసుకొని కాన్ఫిగర్ చేసుకొని కమాండ్స్ ద్వారా కూడా మనం ఇన్ఫ్రాని కంట్రోల్ చేయొచ్చు. బట్ హియర్ వీ రిక్వైర్ ద కీస్. ఇంటర్నల్గా ప్రోగ్రామింగ్ బ్యాక్గ్రౌండ్ కానీ అయితే మీరు ప్రోగ్రామేటిక్ యాక్సెస్ కూడా మీరు యూస్ చేసుకోవచ్చు విత్ హెల్ప్ ఆఫ్ AWS SDKs. బట్ ఇన్ అవర్ కోర్స్ వీ విల్ డిస్కస్ అబౌట్ GUI అండ్ CLI part, guys. Okay, based on the time constraints, I will discuss about cloud formation service also. But I will touch, guys, cloud formation. But in our course, general course, we are discussing Terraform. I will try to cover cloud formation in terms of AWS. This is infrastructure as a code. This is the services we are covering. Other than this, SNS, okay, SQS, multiple other services also there. చిన్న సర్వీసెస్. ఒక S3 బకెట్లోకి ఆబ్జెక్ట్ అప్లోడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నువ్వు మెయిల్ నోటిఫికేషన్ రిసీవ్ చేయడం, ఒక సర్వరు స్టాప్ అయిపోయినప్పుడు నీకు ఆటోమేటిక్గా మెయిల్ రావడం, అటువంటి చిన్న సర్వీసెస్ కూడా ఉంటాయి. ఆ సర్వీసెస్ని నేను ఇక్కడ మెన్షన్ చేయలేదు. మెయిన్ సర్వీసెస్ ఏవైతే కవర్ చేస్తున్నాం అప్కమింగ్ సెషన్స్లో, ఆ సర్వీస్ లిస్ట్ అంతా ఇక్కడ ఇచ్చాను. ఓకే, థ్యాంక్ యూ. దట్స్ ఆల్ అబౌట్ టుడే. టుమారో వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ IAM, ఫస్ట్ సర్వీస్ ఆఫ్ ద AWS. And before that, we will try to discuss about account creation and all. Okay, please let me know any other doubts. Just drop a message. Thank you. Any other technical doubts, guys? Any other technical doubts? Do you want fast way of discussion, guys? ఈ రెండు కలిపి ఒక రోజులో చెప్పేయచ్చు, ఫాస్ట్ లాగేస్తాయి. No, migration, I need to test it, Rajesh. Migration part, I need to test it. If I test it, definitely I will touch, okay? ఫాస్ట్ టైప్ ఆఫ్ లెర్నింగ్ వద్దు. వరకు 1 month క్లియర్గా స్పెండ్ చేశారంటే మీరు AWS సైడ్ కూడా బాగా అటెంప్ట్ చేయగలరు. ఓకే, స్లోగా. ఇప్పుడు ఏదైనా స్లో లెర్నింగ్, ఇప్పుడు మనం ఏదైతే పాయింట్స్ నేను డిస్కస్ చేశానో, మీ బ్రెయిన్ ఎలా పనిచేయాలంటే ఇక్కడ వాట్ ఈస్ టైంలో, ఓకే, మీ బ్రెయిన్ ఎలా పనిచేయాలనంటే, ఓకే, ఇప్పుడు ఇది డిస్కస్ చేశాం కదా, దీని మీద అడిషనల్గా మీరు ChatGPT, గూగుల్ ఇవన్నీ సెర్చ్ చేసుకొని
నీట్గా బ్లాగ్ రాయండి. నీట్గా హ్యాష్ నోడ్ కానీ మీడియం బ్లాగ్ నీట్గా రాసుకుంటారండి. ఆల్రెడీ ఎవరైనా బ్లాగ్స్ రాస్తున్నా హెల్ప్ తీసుకోండి. ఈ మ్యాటర్ హెల్ప్ తీసుకోండి, చాట్‌జీపీటీ హెల్ప్ తీసుకోండి, గూగుల్ హెల్ప్ తీసుకోండి, ఇమేజెస్ తీసుకోండి. నీట్గా బ్లాగ్స్ తీసుకురండి. సర్వీస్ మోడల్స్ ఏమున్నాయి, ఓకే, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి, పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అని అడిగితే నువ్వేం చెప్పాలనుకుంటున్నావు, ఇవన్నీ నోట్ చేసుకోండి. మీరు 50 మినిట్స్ సెషన్ జరుగుతుందా, 1 అవర్ సెషన్ జరుగుతుందా కాన్సన్ట్రేషన్ చేయకుండా, ఓకే, ఒక సీక్వెన్స్లో ఆర్డర్లో వెళ్తా నేను, అదే ఆర్డర్ని మీరు ఫాలో అయిపోయి నువ్వు ఓన్ డాక్యుమెంటేషన్ రెడీ చేయండి ఫ్రీ టైంలో. బ్లైండ్గా ఒక 50 మినిట్స్ క్లాస్ అటెండ్ అయిపోయి రేపు మళ్ళీ ఇదే లింక్లో జాయిన్ అయ్యి ఒక 1 వీక్ తర్వాత కొన్ని కాన్సెప్ట్స్ అయిపోయిన తర్వాత నీకు ఆటోమేటిక్గా రివిజన్ అప్పటికి టెన్షన్ వచ్చేస్తుంది. ఏ వీడియోలో ఏముందో తెలియదు, ఎక్కడ ఏ కాన్సెప్ట్ ఉందో తెలియదు, టెన్షన్ వస్తుంది. సి సమ్ వన్ ఈస్ టైపింగ్, ఓకే, his doubt is this one. What is this? See, I have one doubt. Okay, we have AWS engineers to create an infrastructure, but what type of infrastructure DevOps engineer? See, if AWS engineers are ready to create an infrastructure, why we need to create an again infra? We are not creating an infra. Whatever the infrastructure is built by the AWS team, we will try to use this infrastructure and we will try to deploy our application into this infrastructure. ఆ డిప్లాయ్మెంట్ ప్రాసెస్, పైప్ లైన్ సెటప్ చేయడం, ఎలా డిప్లాయ్ చేస్తాం, ఎలా మనం బిల్డ్ చేస్తాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేటెడ్ బై ద ఇన్ఫ్రా టీమ్. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి అప్లికేషన్ డిప్లాయ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాది. ఇఫ్ AWS team is not there, but in our project DevOps and AWS is combined, then you need to take care about infra and application deployment also. ఆ అప్లికేషన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి డిప్లాయ్ చేయాలి అని అంటే కోడ్ కావాలి కదా. అంటే అప్లికేషన్ అంటే ఏంది, బ్యాక్గ్రౌండ్లో డెవలప్ చేసిన కోడే కదా. హూ విల్ డెవలప్? డెవలపర్ రాసినటువంటి కోడ్. ఓకే, డెవలపర్ రాసినటువంటి కోడ్, ఆ కోడ్ని మనం ఏం చేస్తాం, డెవాప్స్లో మనం కంప్లీట్ ఆటోమేషన్ సెటప్ చేసి CI/CD పైప్ లైన్స్ ఎక్కడికి డిప్లాయ్ చేయాలి డెవాప్స్ ఈ కోడ్ మొత్తాన్ని, ఈ డెవలపర్ రాసినటువంటి కోడ్ని ఓకే ఎక్కడికి డిప్లాయ్ చేయాలి డెవాప్స్ వాళ్ళు, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక లొకేషన్ డిప్లాయ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏంటి, ఒక సర్వర్స్లోకి డిప్లాయ్ చేయాలి కదా, అవన్నీ ముందు సెటప్ చేసి పెట్టుకోవాలి కదా. దిస్ టీమ్ విల్ టేక్ కేర్. ఇఫ్ ఇట్ ఈస్ దేర్ దే విల్ టేక్ కేర్. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్, దిస్ టీమ్ విల్ టేక్ కేర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ అయిన తర్వాత వాట్ డెవాప్స్ గైస్ ఆర్ డూయింగ్, ఏదైతే కోడ్ ఉందో, ఓకే, ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోకి ఎక్కడికి డిప్లాయ్ చేయాలా, ఈ కనెక్షన్స్ అంతా ఇంటూ సెటప్ చేసే బాధ్యత డెవాప్స్ వాళ్ళది. ఓకే, కోడ్ రాసే బాధ్యత ఎవరిది, డెవలపర్స్ది. ఓకే గైస్, ఎప్పుడైనా కానీ మీరు గిటబ్ లింక్, github.com అందరూ తెలుసు, కేకే ఫండా డెవాప్స్, మన ఛానల్ నేమ్ చూడండి, కేకే ఫండా డెవాప్స్, దాని లోపల రిపో ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, ఓకే, నేను కేకే ఫండా డెవాప్స్ అని ఇలా కొట్టా అంటే చూడండి, github.com కేకే ఫండా డెవాప్స్, దిస్ ఈస్ ద రిపో గైస్, github.com కేకే ఫండా రిపో. Let me paste it. This is the repository. Here, అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ AWS జాన్, ప్లీజ్ ట్రై టు ఫోర్క్ చేసుకుంటే మీకు సింక్ అవుతుంటుంది. ఓకే, నో ప్రాబ్లం. ఫోర్క్ కాకపోయినా ఇక్కడికి వచ్చేయండి డైలీ. మీరు ఇక్కడ, ఇది డ్రాఫ్ట్ నోట్స్, ముందే చెప్తున్నాను, మీరు ఓన్ నోట్స్ రెడీ చేయండి. దిస్ ఇస్ డ్రాఫ్ట్ నోట్స్. ఓన్ నోట్స్ రెడీ చేస్తే ఈ కాన్సెప్ట్ మీద క్లారిటీ ఉంటుంది. డోంట్ వరీ, వీఆర్ గోయింగ్ స్లో. నెక్స్ట్ విత్ ఇన్ 40 daysలో మీరు AWSలో ఎక్స్పర్ట్ అయిపోతారు. ఓకే, యూ కెన్ ఏబుల్ టు క్రాక్ ద solution architect also.